డీటెయిల్స్ చూద్దాం. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా చోటేడోన్గార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చమేలి మరియు గౌర్దండా గ్రామాల్లో 2 మొబైల్ సెల్ టవర్లను మావోయిస్టులు తగలబెట్టారు. ఆదివారం బంద్ సందర్భంగా బీజాపూర్ జిల్లాలో 2 సెల్ టవర్స్ తగలపెట్టగా సోమవారం నారాయణపూర్ జిల్లాలో మరో 2 టవర్స్ తగలపెట్టడంతో ఆ ప్రాంతాల్లో సమాచార వ్యవస్థ నిలిచిపోయింది. సంఘటన ప్రాంతంలో బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ చర్యలు చేపడుతున్నట్లు మావోయిస్టులు బ్యానర్లు కట్టారు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా చోటేడోన్గార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చమేలి మరియు గౌర్దండా గ్రామాల్లో 2 మొబైల్ సెల్ టవర్లను మావోయిస్టులు తగలపెట్టారు. ఆదివారం బంద్ సందర్భంగా బీజాపూర్ జిల్లాలో 2 సెల్ టవర్స్ తగలపెట్టగా సోమవారం నారాయణపూర్ జిల్లాలో మరో 2 టవర్స్ తగలపెట్టడంతో ఆ ప్రాంతంలో సమాచార వ్యవస్థ నిలిచిపోయింది. సంఘటన ప్రాంతంలో బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ చర్యలు చేపడుతున్నట్లు మావోయిస్టులు బ్యానర్లు కట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, మావోయిస్టులు 2 సెల్ టవర్స్ తగలబెట్టినట్లుగా అప్డేట్ అందుతుంది, సమాచారం ఏంటి? రైట్ సుజాత, ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలోని చోటేడోన్గార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెమేలి అదేవిధంగా గౌరు దండ అనే గ్రామాల్లో మాత్రం 2 సెల్ టవర్లను అయితే మావోయిస్టులు అయితే తగలబెట్టారు. ఇక ఏదైతే మొన్న జరిగినటువంటి 10వ తారీఖు జరిగినటువంటి ఎన్కౌంటర్ కు బంద్ నిరసనగా ఇటు మావోయిస్టులు అయితే బంద్ పిలిపించారు. ఈ నేపథ్యంలోనే బీజాపూర్ జిల్లాలో 2 సెల్ టవర్లను అయితే వాళ్ళు తగలబెట్టారు. ఇక్కడ నేడు నారాయణపూర్ జిల్లాలోని మరో సెల్ టవర్లను కూడా తగలబెట్టిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా ఘటనా స్థలాల్లో బూటకపు ఎన్కౌంటర్ నిరసనగా ఈ చర్యలు చేపడుతున్నట్లు మావోయిస్టులు అయితే బ్యానర్లు కూడా కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం అమూజ్మడ్ ప్రాంతంలో అటు మావోయిస్టులు ఏరువేత లక్ష్యంగా కూడా బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని చెప్పేసి అయితే అటు మావోయిస్టులు కీలక లేఖలు కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి ఏదైతే అంటే ఇటు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటు ఈ సెల్ టవర్లు తగలబెట్టడంపై ఇటు కేంద్ర బలగాలు అదేవిధంగా రాష్ట్ర బలగాలు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఏదైతే నక్సలైట్ ఏదైతే లక్ష్యంగా కూడా ఇప్పటికే ఆపరేషన్ కాగర్ నేపథ్యంలోనే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ఛత్తీస్గఢ్ దండకారణ్యంగా ఉన్నటువంటి ఏదైతే సుక్మా జిల్లా అదేవిధంగా పలు జిల్లాలకు సంబంధించినటువంటి బిజాపూర్ కు సంబంధించినటువంటి జిల్లాలో కూడా ప్రత్యేకంగా ఆ ఏరియల్ సర్వేల ద్వారా కూడా నక్సలైట్ ఏరువేత లక్ష్యంగా నక్సలైట్లను గుర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా ప్రతి చెక్ పోస్ట్ వద్ద ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ నెలలో జరిగినటువంటి 10వ తారీఖు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపు 12 మంది మావోయిస్టులు మృతి చెందారని చెప్పేసి అయితే అటు ప్రభుత్వం కూడా ప్రకటించిన నేపథ్యంలోనే దానికి వ్యతిరేకంగా కూడా నిన్న అటు మావోయిస్టులు బంద్కు అయితే పిలిపించారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు మాత్రం వారు నిన్న ఒక 2 సెల్ టవర్లను ఈ రోజు మరో 2 సెల్ టవర్లను కూడా తగలబెట్టడం జరిగింది. ఉపేందర్, అలాగే నారాయణపూర్ లో మరో 2 టవర్స్ కూడా తగలపెట్టారంటున్నారు. మరి అక్కడ సమాచార వ్యవస్థ కూడా నిలిచిపోయిందని సమాచారం అందుతుంది. మరి దీనికి అక్కడ ఎలా ఉందంటారు ప్రజెంట్ సిచ్యువేషన్? రైట్, అక్కడ ఉన్నటువంటి పూర్తిగా ఈ సెల్ టవర్లను తగలబెట్టడంతో సిగ్నల్స్ లేక అటు ప్రభుత్వం అటు ఉన్నటువంటి ప్రజలు కావచ్చు అటు వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. సిగ్నల్స్ కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే అటువంటి కేంద్ర బలగాలు ప్రత్యేకంగా తాత్కాలిక సెల్ టవర్లను ఏర్పాటు చేసే పనిలో అయితే నిమగ్నమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఏదైతే గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి పూర్తిగా నెట్వర్క్ కనెక్షన్ బంద్ కావడంతో అయితే వారంతా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే అటవీ ప్రాంతాలకు వెళ్ళినటువంటి గిరిజనులు తమకు సమాచార చేరవేయడంలో అటు ఫోన్ సంబంధాలు టెక్నికల్ గా ఉన్నటువంటి అంటే ఆ సాంకేతిక పరిజ్ఞానం కూడా అంటే అందుబాటులో లేకపోవడంతో వారంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ సెల్ టవర్లు తగలబెట్టడంతో పూర్తిగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దండకారణ్యంలో పూర్తిగా కూడా సిగ్నల్స్ లేకపోవడంతో అయితే అటు గిరిజన ప్రజలు కావచ్చు ఇదే విధంగా పోలీసులు కూడా తీవ్రంగా ఇబ్బందులకు పడుతున్నారు. ఇప్పటికే వాకీ టాకీల ద్వారా ప్రత్యేకంగా పోలీస్ బలగాలు అంటే సమాచారం చేరవేస్తున్నప్పటికీ సామాన్య ప్రజలు కావచ్చు గిరిజన ప్రాంతాలకు సంబంధించిన వారంతా మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన కూడా అక్కడ ఉన్నటువంటి కేంద్ర బలగాలు సిఆర్పిఎఫ్ బలగాలు డిఆర్జిఎఫ్ బలగాలు ప్రత్యేకంగా తాత్కాలిక టవర్లను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్న అధికారులు కూడా ప్రత్యేకంగా అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారులు ఉంది. అక్కడ ఉన్నటువంటి
అంటే సీఎం కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి ఎక్కడ కూడా సాంకేతికత లోపం ఉండొద్దు అని చెప్పేసి అక్కడ ఉన్నత అధికారులకు ఆదేశించినట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. ఆ నేపథ్యంలోనే ఇటు బలగాలు కూడా ప్రత్యేకంగా ఇప్పటికే సెల్ టవర్ల పునరుద్ధరణ కోసం ప్రత్యేకంగా టీమ్స్ ను కూడా దింపినట్లయితే మనకు సమాచారం అవుతుంది. ఇక మావోయిస్టులు మరేదైనా ఘాతుకానికి పాల్పడతారా అనే కోణంలో కూడా ప్రత్యేకంగా ఇప్పటికే నిఘాను కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇక్కడ అయితే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అదేవిధంగా రైట్. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోనే ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం కూడా పోలీసులు కొంత సవాల్గా మారిందని మనం చెప్పుకోవచ్చు సుజాత. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.